సరే, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చర్చించే అంశం చాలా ఆసక్తికరమైనది. బహుశా మనలో చాలామందికి ఇదివరకే దీనిపై కొంత అవగాహన ఉండి ఉండొచ్చు. అదే జియోపాథిక్ స్ట్రెస్. మన కంటికి ఏమాత్రం కనిపించకుండా భూమి లోపల ఉండే శక్తులు మన జీవితాలపై ఎలాంటి అద్భుతమైన లేదా ఆశ్చర్యకరమైన ప్రభావాలను చూపుతాయో ఈరోజు పరిశీలిద్దాం. ఈరోజు మనం ప్రధానంగా 5 విషయాలను కవర్ చేయబోతున్నాం. అదృశ్య భూమి శక్తి అంటే ఏంటి, ప్రకృతిలో కనిపించే వింత సంకేతాలు, మానవ జీవితంపై దీని ప్రభావం, ఈ అదృశ్య రేఖలను ఎలా గుర్తిస్తారు, మరియు చివరగా ఈ శక్తిని ఎలా తటస్థీకరిస్తారు అనే విషయాలను తెలుసుకుందాం. మనం తరచుగా వార్తల్లో చూస్తూ ఉంటాం లేదా వింటూ ఉంటాం, కొన్ని నిర్దిష్ట రోడ్డు కూడళ్లలోనే లేదా అడవిలోని కొన్ని ప్రాంతాల్లోనే ఎందుకు పదే పదే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కేవలం యాదృచ్ఛికంగా జరిగేవి కావని, దీనికి అసలు కారణం నేల కింద దాగియున్న ఒక అదృశ్య మూలకారణమని మనం పరిశీలిస్తున్న మూలాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. అసలు ఈ అదృశ్య భూమి శక్తి అంటే ఏంటి, ఆధునిక నిర్మాణాలు ఈ సహజ ప్రవాహాలను ఎలా దెబ్బతీస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే, ఈ జియోపథిక్ ఒత్తిడి అనేది కేవలం ఏదో ఒక గాలిమాట కాదు. భౌతికంగా ఇది 2.8 నుండి 3 అంగుళాల వెడల్పుండే ఒక విద్యుదయస్కాంత ప్రవాహరేఖ. ఇది ఏకంగా మన ఇళ్లగుండా, భవనాల గుండా ఒక కరెంట్ లైన్లాగా ప్రయాణిస్తుందని ఈ మూలాలు వివరిస్తున్నాయి. మరి ఈ సహజ రేఖలకు అంతరాయం ఎందుకు కలుగుతోందంటే, గత 15-20 ఏళ్లలో జరిగిన భారీ పట్టణీకరణే ప్రధాన కారణం. లోతైన బేస్మెంట్లు తవ్వడం, భూగర్భ మెట్రోల నిర్మాణాలు ఇవన్నీ భూమి సహజ రేడియేషన్లను దారుణంగా దెబ్బతీసి ఒత్తిడికి గురైన భూమి శక్తిగా మారుస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే, జియో అంటే భూమి, పథిక్ అంటే ఒత్తిడి. మనం కడుతున్న భారీ నిర్మాణాలు భూమిపై విపరీతమైన భారాన్ని మోపుతున్నాయి. భూమి ఆ ఒత్తిడిని తీసుకోలేనప్పుడే ఇలాంటి జియోపథిక్ రేఖలు స్థానికంగా పుట్టుకొస్తాయని వాస్తుభావనలు వివరిస్తున్నాయి. ఇక ఈ అదృశ్య శక్తులు ఉన్నాయని ప్రకృతి మనకు కొన్ని వింత సంకేతాల ద్వారా ఎలా చెబుతుందో తెలుసుకుందాం. మనం కొంచెం నిశితంగా గమనిస్తే ప్రకృతిలో కొన్ని వింతలు కనిపిస్తాయి. చెట్లకు అసాధారణమైన గడ్డలు రావడం, ఒకేచోట పిల్లులు ఎక్కువగా చేరడం, లేదా కుక్కలు, ఆవులు లాంటి జంతువులు ఒక ప్రదేశంలో నిలకడగా ఉండలేక అనారోగ్యం పాలుకావటం, ఇవన్నీ ఈ జియోపథిక్ ఒత్తిడి ఉనికికి బలమైన పర్యావరణ ఆధారాలుగా పరిగణించబడతాయి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చరిత్రలో ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రాంతంలో భారీ పిడుగు పడిందనుకోండి, ఆ ప్రదేశంలో భూమి విద్యుత్ ప్రవాహం శాశ్వతంగా దెబ్బతింటుంది. ఇది కూడా అక్కడ చాలా తీవ్రమైన జియోపాథిక్ స్ట్రెస్ని క్రియేట్ చేస్తుందని ఈ మూలాలు చెబుతున్నాయి. సరే, ఇదంతా బానే ఉంది, కాని ఈ అదృశ్యరేఖల వల్ల సాధారణ మానవ జీవితంపై, ఆరోగ్యం, సంపదపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు పరిశీలిద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే, ఇది భూమికి సంబంధించింది కాబట్టి కేవలం గ్రౌండ్ ఫ్లోర్కే పరిమితమని. కాని అది చాలా పెద్ద అపోహ. ఈ భూమి శక్తి కరెంటులాగా భవనం నిర్మాణంతో పాటే పైకి ఎగబాకి ఏ అంతస్తుకైనా చాలా సులభంగా ప్రయాణిస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ రేఖలు ఖండించుకునే చోట గనక నిద్రపోతున్నా లేదా పనిచేస్తున్నా ఆ దెబ్బతిన్న ప్రవాహం ఇంట్లో వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ లాగా మనుషులపై పనిచేస్తుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోయి ఆరోగ్యం క్షీణించడం, ఆఫీస్ పనుల్లో ఉత్పాదకత పడిపోయి తప్పులు జరగడం, చివరికి ధ్యానం చేసేటప్పుడు ఏకాగ్రత కూడా దెబ్బతినడం జరుగుతుందని నిపుణులు బలంగా విశ్వసిస్తారు. ఇంతలా ప్రభావం చూపే ఈ అదృశ్య రేఖలను అసలు నిపుణులు ఎలా గుర్తిస్తారు, వారి సాధనాలేంటో చూద్దాం. కంటికి కనిపించని దాన్ని కనిపెట్టడం అంటే మామూలు విషయం కాదు కదా. దీనికోసం వారు ముందుగా ఇంటి కుళాయి నీరు లేదా మట్టిని శాంపిల్గా తీసుకుంటారు. దాంతో డౌజింగ్ అనే పద్ధతి ద్వారా అక్కడ ఒత్తిడి ఉందో లేదో ప్రాథమికంగా పరీక్షిస్తారు. ఆ తరువాత ఒక ఆరా స్కానర్ పట్టుకుని ఆ ప్రదేశం చుట్టూ జాగ్రత్తగా నడుస్తారు. ఎక్కడైతే ఆ జియోపాథిక్ లైన్ ఉంటుందో అక్కడ ఆ స్కానర్ దానంతట అదే తెరుచుకుంటుంది. ఇలా ఆ ఖండించుకునే రేఖలను పక్కాగా మ్యాప్ చేస్తారు. మరి ఈ అదృశ్య ప్రవాహాలను గుర్తించిన తర్వాత వాటిని నిరోధించి ఆ శక్తిని ఎలా తటస్థీకరించుతారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఒక అద్భుతమైన సాధనం గురించి చెప్పాలి. అదే 9 అంగుళాల జియోపథిక్ స్ట్రెస్ రాడ్. చూడ్డానికి అచ్చం ఒక పెన్ లాగా ఉండే ఈ రాడ్లను ఉపయోగించి భూమిలో లేదా టైల్స్లో పాతి ఆ ప్రవాహాన్ని భౌతికంగా బ్లాక్ చేస్తారు. ఈ ప్రక్రియ చాలా పకడ్బందీగా జరగాలి.
ఆ కరెంటు ప్రవాహాన్ని పూర్తిగా కట్ చేయడానికి నిపుణులు ఆ రేఖల దిశను జాగ్రత్తగా గమనిస్తారు. స్ట్రెస్ లైన్ ఎక్కడ్నుంచి ఎంటర్ అవుతుంది, ఎక్కడ ఎగ్జిట్ అవుతుంది అనేది క్రాస్ చెక్ చేసి ఆ 2 పాయింట్ల దగ్గర ఈ రాడ్లను పాతుతారు. అప్పుడే అది పూర్తిగా విచ్ఛిన్నమవుతుంది. ఇంకొక అద్భుతమైన విషయమేంటంటే ఆధునిక సాధనాలకు సాంప్రదాయం తోడవడం. ఈ రాడ్లను పాతేటప్పుడు వాటి పక్కనే ఆవు పేడను కూడా వాడుతారు. ఆవు పేడను పోయడం వల్ల ఈ జియోపాథిక్ ఒత్తిడి తక్షణమే తటస్థీకరించబడుతుందని ఈ వాస్తు మూలాల్లో చాలా స్పష్టంగా ఉదహరించబడింది. ఇక ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మన కళ్లకు ఏమాత్రం కనిపించకుండా భూమి అడుగున ప్రవహించే ఈ దెబ్బతిన్న శక్తులు నిజంగానే భూమిపైన మన దైనందిన జీవితాల్లోని వాస్తవాలను, మనం ఎదుర్కొనే సవాళ్లను శాసిస్తున్నాయా? ఈ కంటికి కనిపించని శక్తుల వ్యవహారం ఎంత తీవ్రమైనదో ఈరోజు మనం విశ్లేషించిన మూలాల ద్వారా అర్థమవుతోంది కదా. ఇది ఖచ్చితంగా మన ఆలోచన దృక్కోణాన్ని మార్చే ఒక ఆసక్తికరమైన ప్రశ్న.